పూర్వం ఒక సుఖసంతోషమైన రాజ్యం ఉండేది. ఆ రాజుకు అపారమైన సంపద ఉంది. కానీ అతడి నిజమైన శక్తి ఈ ధైర్యవంతమైన గుర్రమే. అతడి ప్రతి యుద్ధంలో అతనికి అండగా నిలిచింది. ఈ గుర్రం యొక్క ధైర్యం మరియు రాజు యొక్క జ్ఞానంతో ఈ రాజ్యం ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. కానీ ఒకరోజు రాజ్యంలోని ఒక ప్రత్యర్థి అసూయతో కాలిపోయాడు. ఆ ప్రత్యర్థి, ఈ పోటీ గెలిస్తే గుర్రం నీది, ఓడిపోతే గుర్రం నాది, దాని బదులుగా నీకు అపారమైన సంపదను ఇస్తాను అని రాజుతో సవాల్ విసిరాడు. లోభంతో నిండిన రాజు ఆ సవాల్ను అంగీకరించాడు. తరువాత సవాల్లో రాజు ఓడిపోయాడు. అలా అతని ధైర్యవంతమైన గుర్రం పోయింది. ధైర్యవంతమైన గుర్రం సహాయంతో ప్రత్యర్థి రాజుని, రాజ్యాన్ని దాడి చేసి నాశనం చేశాడు. తన నిర్ణయంపై రాజు తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. సవాల్ను అంగీకరించిన రోజుకి తిరిగి వెళ్ళాలని కోరుకున్నాడు. కానీ అది ఇక సాధ్యం కాదు. జీవితంలో కంట్రోల్ Z అనేది లేదు. గతంలో చేసిన తప్పులను మార్చలేం. కాబట్టి బుద్ధిగా జీవించండి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఈరోజు చేసిన ఒక తప్పు నిర్ణయం మన భవిష్యత్తు మొత్తాన్ని మార్చేస్తుంది. ఇది ఇవాల్టి కంట్రోల్ Z స్టోరీ. మళ్ళీ ఒక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.